अंधेरा ज्योति जगा लो होगा दूर अंधेरा ओम शांति ओम शांति ओम शांति। हे तन का तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। तन का तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। संग जैसा रंग लगे खोटे कर्म ना एक दिन माटी में मिल जाए। तन का तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। राग द्वेष काम क्रोध अहंकार तज के, अपना ले राह सत की शिव को सुमर ले। अपना ले राह सत्य की शिव को सुमर ले। दुनिया के चक्कर में तू भूल नहीं जाना, जीवन को तू सद्गुणों से भर ले। जैसे जीवन को तू सद्गुणों से भर ले। झूठी काया झूठी माया इसमें ना भरमाए रे मनवा, एक दिन माटी में मिल जाए। तन का तो मोहन कीजे रे मानवा, एक दिन माटी में मिल जाए। हो तेरी मेरी छोड़ रे मनवा, करेगा तो पाएगा। पुण्य की रे गठरी बांधो, नहीं तो पछताएगा। पुण्य की रे गठरी बांधो, नहीं तो पछताएगा। खाली
లోపల ఒక మైక్ ఉంటుంది. आएगा भरोसा नहीं जीवन का पल में बुझ जाएगा लोहे की ये नैया लेकर पार लगे ना डूब जाए रे मनवा एक दिन माटी में मिल जाए तन का तो मोहन पिघले मानवा एक दिन माटी में मिल है संग जैसा रंग लगे खोटे कर्म ना हो जाए रे मनवा एक दिन माटी में मिल जाए तन का तो मोहन पिघले मानवा एक दिन माटी में मिल जाए हे मनवा मनवा रे మురళీ తేదీ 6/7/2021. मुरली सारांशम। मीठे बच्चे, इस महाभारत लड़ाई में पुराना जड़ समाप्त होना है, इसलिए लड़ाई के पहले बाप से पूरा पूरा वर्षा ले लो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ మహాభారత యుద్ధంలో ఈ పాత వృక్షం ఏదైతే ఉందో అది సమాప్తం అవ్వాల్సిందే. కావున యుద్ధానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఈ మహాభారత యుద్ధంలో ఈ పాత వృక్షం ఏదైతే ఉందో ఇదంతా సమాప్తం అవ్వాల్సిందే. కావున ఈ యుద్ధానికి ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. ప్రశ్న, बाबा को माताओं को संगठन चाहिए, लेकिन उस संगठन की विशेषता क्या है? బాబా ప్రశ్న అడుగుతున్నారు, తండ్రికి మాతల యొక్క సంఘటన కావాలి, కానీ ఆ సంఘటన యొక్క విశేషత ఏమై ఉండాలి అంటే మాతల యొక్క గ్రూపు కావాలంటున్నారు బాబా. అయితే ఆ మాతల్లో ఎటువంటి విశేషత అనేది ఉండాలి అని బాబా అడుగుతున్నారు. उत्तर, ऐसा संगठन हो जो देही अभिमानी रहने का पूरा पुरुषार्थ करे. అంటే బాబా అంటున్నారు ఎలాంటి సంఘటన ఉండాలి అంటే ఆ మాతలందరూ ఆత్మాభిమానిగా ఉండేటటువంటి పూర్తి పురుషార్థం చేసేటటువంటి సంఘటన ఉండాలి. जिन्हें पक्का नशा हो, हम पावन दुनिया बनाने. వారికి పక్క నశ ఉండాలి. ఏంటంటే ఆ మాతలకి మేం పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయాలి, మేము పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయాలి అని. పతిత్ నహి బన్నా, పతితంగా అవ్వకూడదు. నష్టోమో గ్రూప్ హో తబ్ కోయి కమాల్ కర్కే దిఖాయి. ఆ గ్రూప్ ఎలా ఉండాలంటే నష్టమోహ గ్రూప్ అయి ఉండాలి. అంటే ఏ సేవ చెప్పినా కూడా జీ హాజీ అని చెప్పి బాబా కార్యానికి ఎప్పుడు కూడా ఎవరు రెడీగా ఉండేటటువంటి గ్రూప్ అయి ఉండాలి. అప్పుడే వాళ్ళు ఏంటంటే అద్భుతాన్ని చేసి చూపించగలరు అంటున్నారు బాబా. కిసి మే భీ రగ్ నహీ హోనీ చాహియే, ఎవరిలో కూడా వారికి ఎవరి పైన కూడా వారికి మోహం అనేది ఉండకూడదు. మోహకి రగ్ బహుత్ నుక్సాన్ కర్ దేతే హై. ఈ మోహం యొక్క ఇదేదైతే ఉందో అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. మోహం అనే వికారం చాలా నష్టాన్ని
కలిగిస్తుంది. అంటే బాబాకి ఎలాంటి సంఘటన కావాలి అంటే ఆత్మాభిమాని స్థితిలో ఉండేటటువంటి పూర్తి పూర్తి పురుషార్థం చేసేటటువంటి సంఘటన బాబాకి కావాలి. మనకి పక్కా నష ఉండాలి. మేం పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయాలి అని. పతితంగా అవ్వకూడదు. నష్టోమోహ గ్రూప్ అయి ఉండాలి. అప్పుడే ఏ అద్భుతాన్నైనా చేసి చూపించగలరు. అయితే బాబా అంటున్నారు వారికి ఎవరిపై కూడా మోహం అనేది ఉండకూడదు. ఈ మోహం అనేది ఏదైతే ఉందో ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఓం శాంతి. मीठे मीठे बच्चे ये जानते हैं कि मीठा बाबा हमको स्वर्गवासी बनाने यहाँ आए हैं। ये बच्चों की बुद्धि में है। हर एक को ये समझाना है कि हम आत्मा इस याद की यात्रा से पवित्र बनते हैं। कितना सहज उपाय है, सिर्फ बाप को याद करना है। बच्चे जानते हैं कि बाप एक सेकंड में मुक्ति जीवन मुक्ति का वर्षा देते हैं। अब सब जीवन बंधन में है, रावण राज्य के बंधन में है। ये बात बाप जानते और बच्चे जानते और ना जाने कोई। అయితే బాబా అంటున్నారు మధురాతి మధురమైన పిల్లలు ఇది తెలుసుకున్నారు. మధురమైనటువంటి తండ్రి మనల్ని స్వర్గవాసీలుగా తయారు చేయటం కోసం ఇక్కడికి వచ్చారు. ఇది కేవలం మన బుద్ధిలోనే ఉంది. ప్రతి ఒక్కరూ ఇది అర్థం చేయించాలి. ఆత్మ ఈ స్మృతి యాత్ర ద్వారానే పవిత్రంగా అవుతుంది. ఎంత సహజమైన ఉపాయం. కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. పిల్లలు తెలుసుకున్నారు తండ్రి ఒక్క సెకండ్ లో ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు. రావణ రాజ్యం యొక్క బంధనంలో ఉన్నారు. ఈ విషయాలు తండ్రికి తెలుసు, పిల్లలైన మీకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. అయితే పిల్లలు మీకు ఇది నిశ్చయం ఉంది కదా, అనంతమైన తండ్రిని మనం ఇప్పుడు స్మృతి చేస్తూ ఉన్నట్లయితే లోపల చాలా ఖుషి అనేది ఉండాలి. ఆత్మకు అంటున్నారు బాబా. जिस बाप को आधा कल्प याद किया करते थे वो बाप मिला। दुख में बाप को सिमरन करते रहते हैं। तुम भी सिमरन करते थे, अभी तुम दुखी होकर सिमरन नहीं करते। అయితే బాబా అంటున్నారు ఏ తండ్రిని అయితే అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారో ఆ భగవంతుడు ఇప్పుడు మనకి లభించారు. దుఃఖంలో తండ్రిని స్మరణ చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఒకప్పుడు స్మృతి చేస్తూ ఉండేవారు. ఇప్పుడైతే అందరూ దుఃఖిగా స్మరణ చేస్తూ ఉంటారు. కానీ మీరైతే దుఃఖిగా స్మరణ చేయరు. బాబాని ఎలా స్మరణ చేస్తారంటే స్మృతి చేస్తారంటే ప్రేమతో స్మృతి చేస్తున్నారు కదా. బయట వాళ్ళందరూ దుఃఖంతో బాధతో చింతతో స్మృతి చేస్తారు. जिसको सारी दुनिया सिमरन करती है वो बाप आया है ये तुम जानते हो। बाबा ने बार बार समझाया है यह जब तुम बैठते हो तो ऐसे समझो कि हम आत्मा है। बाबा परमधाम से आया हुआ है, कल्प कल्प अपने वायदा अनुसार आता है। बाबा की ये प्रतिज्ञा है कि तुम जब पुकारेंगे और आधा कल्प जब पूरा होता है मुझे आना पड़ता है। అయితే బాబా అంటున్నారు ప్రపంచం ఏదైతే ఏ భగవంతుడినైతే చూడాలనుకుంటుందో ఏ భగవంతుడినైతే స్మృతి చేస్తుందో ఆ తండ్రి వచ్చారు. అది మీకు మాత్రమే తెలుసు. అయితే తండ్రి గడియ గడియ అర్థం చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎప్పుడైతే కూర్చున్నట్లయితే మీరు ఇదే అర్థం చేసుకోండి, నేను ఆత్మను. అయితే తండ్రి పరంధామం నుండి వచ్చి ఉన్నారు. కల్ప కల్పం తను ఏదైతే మనకు ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ అనుసారంగా వస్తున్నారు. అయితే బాబా యొక్క ప్రతిజ్ఞ ఏంటి? మీరు ఎప్పుడైతే పిలుస్తారో ఎప్పుడైతే అర్ధకల్పం పూర్తవుతుందో అప్పుడు నేను రావాల్సి ఉంటుంది. కలియుగం తర్వాత సతయుగం రావాల్సిందే, నేను రావాల్సిందే అంటున్నారు. ये सिर्फ तुम बच्चों को मालूम है कि ये संगम युग है। बाबा आया हुआ है, तुम बच्चे भी सर्विस करते हो, दिन प्रतिदिन परिचय देते जाते हो, बाप की पहचान सबको मिलती जाती है। అయితే బాబా అంటున్నారు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు,
ఇప్పుడు ఏదైతే యుగం ఉందో ఇది సంగమ యుగము, తండ్రి వచ్చి ఉన్నటువంటి యుగము. పిల్లలు మీరు కూడా సేవ చేస్తున్నారు, రోజు రోజుకి పరిచయం ఇస్తూ ఉన్నారు, తండ్రి యొక్క గుర్తింపు అందరికీ లభిస్తుంది. यहाँ बैठे हो, जानते हो बेहद का बाबा श्री बाबा हमको फ्री से बेहद का वर्षा देने आए हैं. అయితే బాబా అంటున్నారు మీరు ఇక్కడ కూర్చున్నారు, అయితే ఇది కూడా తెలుసుకున్నారు అనంతమైనటువంటి శ్రీ బాబా మరలా మనకి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వటానికి వచ్చారు. తుమ్ బాబా బాబా కైతే హోనా, మీరు తండ్రి తండ్రి అంటూ ఉన్నారు కదా, हम श्री बाबा के पास आए हैं, మనం శ్రీ బాబా దగ్గరికి వచ్చాం. श्री बाबा भी कहते हैं कि मैं साधारण तन में आया हूँ, कल्प पहले मुवाफिक, ये भूलना नहीं चाहिए. అయితే శ్రీ బాబా చెప్తున్నారు నేను సాధారణ తనువులోకి వచ్చాను, అది కూడా కల్ప పూర్వం వల్ల. ఇది పొరపాటును కూడా మర్చిపోకూడదు. माया ऐसे बाबा की याद बुला देती है जिससे पतित से पावन बनना होता है. ఏ భగవంతుడి ద్వారా ఏ తండ్రి ద్వారా అయితే మనం పతితుల నుండి పవిత్రంగా అవుతున్నామో అలాంటి తండ్రిని మాయ ఏం చేస్తుంది, మరిపింప చేస్తుంది. तुम जानते हो कि सर्व का सदगति दाता एक ही सतगुरु है. सिख लोग भी गाते हैं सत श्री अकाल, पतित पावन को ही सतगुरु कहा जाता है. पुकारते भी है कि हे पतित पावन, आत्मा पुकारती है. అయితే బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు సర్వుల సద్గతి దాత సద్గురువు పరంపిత పరమాత్మ. అయితే సిక్కులు కూడా ఏమంటారంటే సత్యమైన వారు, మృత్యువు లేని వారు, శ్రీ అకాల్ పతిత పావనుడు సద్గురు అని చెప్తారు. అదే సత్ శ్రీ అకాల్ పతిత్ పావన్ సద్గురు అని సిక్కులు పాడుతూ ఉంటారు, పిలుస్తూ ఉంటారు కూడా పతిత పావన అని. ఆత్మ పుకార్తే హేనా, పిలుస్తున్నది ఎవరు, ఆత్మీయ పిలుస్తుంది కదా. అభి తుమ్ జాన్తే హో హమ్ యహా ఆయే హై सम्मुख बाप से मिलने, बड़े बड़े आदमी एक दो के पास मिलने जाते हैं, उन्हों की कितनी महिमा होती है. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనం ఇక్కడికి భగవంతుని స్వయంగా కలుసుకోవటం కోసం సమ్ముఖంగా వచ్చాం. పెద్ద పెద్ద మనుషులు కూడా ఒకరినొకరు కలుసుకోవడం కోసం వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎంత మహిమ ఉంటుంది, అది ఒక న్యూస్ గా కూడా అయిపోతూ ఉంటుంది. ధూమ్ ధామ్ గా అన్ని తయారు చేస్తూ ఉంటారు, బ్యాండ్ బజా అన్ని అంటే బ్యాండ్ బజాలు మోగించుకుంటూ ఉంటారు ఖుషితో. అయితే బాబా అంటున్నారు ఏ గుప్త వేషమే కౌన్ ఆయా హువా హై ఏ తుమ్ హి జాన్తే హో. ఈ గుప్త వేషంలో ఎవరు వచ్చారన్నది మీకే తెలుసు. ఎవరు గుప్త వేషంలో వచ్చి ఉన్నారు, శివ బాబా కదా, అది మీకే తెలుసు కదా. ఉన్కో కహా జాతా హై దూర్ దేశ్ కా రహనే వాలా ముసాఫిర్. మరి ఆ గుప్త వేషంలో ఉన్న తండ్రిని ఏమంటారు, దూరదేశంలో నివసించేటటువంటి ఓ బాటసారి అని చెప్పి. तुम जानते हो हम आत्माएं परम धाम की रहने वाली है, यही मुसाफिर बन आए हैं पाठ बजाने. एक एक अक्षर जो बाप समझाता है दुनिया में कोई नहीं जानते. तुम बाप से सुन रहे हो, वो अच्छी रीति धारण करना चाहिए. बाप समझाते हैं तुम सब मुसाफिर हो इस कर्म क्षेत्र में. हम शांति धाम के रहने वाले हैं, फिर यहाँ टॉकी वर्ल्ड में आते हैं. हम शांति धाम के मुसाफिर हैं, 84 जन्मों का पाठ यहाँ बजाते हैं. అయితే బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు ఆత్మలైన మనం పరంధాములో నివసించేటటువంటి ఇక్కడ బాటసారులుగా వచ్చాం పాత్రని అభినయించటం కోసం. ఒక్కొక్క అక్షరం ఏదైతే బాబా అర్థం చేస్తున్నారో ఈ అక్షరం గురించి గాని ఈ జ్ఞానం గురించి గాని ప్రపంచంలోని వాళ్ళు ఎవరికి కూడా తెలియదు అంటున్నారు బాబా. తుమ్ బాప్ సే సున్ రహే హో, ఇప్పుడైతే మీరు తండ్రి నుండి వింటూ ఉన్నారు. वो अच्छी रीति धारण करना चाहिए. बाप समझाते हैं तुम सब मुसाफिर हो इस कर्म क्षेत्र में, इस शांति धाम के रहने वाले हैं, फिर यहाँ टॉकी वर्ल्ड में आते हैं. हम शांति धाम के मुसाफिर हैं, 84 जन्मों का पाठ यहाँ बजाते हैं. आखिर ये अंत का समय है. हम शाम तो बाप आए हुए हैं
पुरानी सृष्टि को नया बनाना, ये भी तुम जानते हो। चित्र भी क्लियर है। शिव बाबा ब्रह्मा द्वारा नई दुनिया की स्थापना करते हैं। అయితే బాబా అర్థం చేస్తున్నారు, మీరు ఇప్పుడు తండ్రి ద్వారా వింటూ ఉన్నారు, ఇవి చాలా మంచి రీతిగా అర్థం చేయించుకొని ధారణ చేయాలి అంటున్నారు. ఏదైతే భగవంతుడి ద్వారా మనం ఇప్పుడు వింటున్నామో దాన్ని మంచి రీతిగా ధారణ చేయాలి. అయితే బాబా అర్థం చేస్తున్నారు, మీరందరూ కూడా ఈ కర్మక్షేత్రంలో బాటసారులు. మనం శాంతిధామంలో నివసించేటటువంటి వాళ్ళు. శాంతిధామం అంటే టాకీ ఉండదు, మూవీ ఉండదు. కేవలం బిందు స్వరూపంలో ఉండేటటువంటి స్థితి ఉండే స్థానం అది. అక్కడి నుండి మనం ఇక్కడికి ఈ స్థూల లోకంలోకి, టాకీ వరల్డ్ లోకి వచ్చాము. అయితే మనం శాంతిధామ నివాసులు. 84 జన్మల యొక్క పాత్రను ప్లే చేయటం కోసం ఇక్కడికి వచ్చాం. అయితే బాబా అంటున్నారు, ఇది ఆ అంతిమ సమయము అంటున్నారు బాబా. అయితే తండ్రి వచ్చారు ఈ పాత సృష్టిని కొత్తదిగా తయారు చేయటం కోసం. ఇది కూడా మీకే తెలుసు. చిత్ర బి క్లియర్ హే. చిత్రాలు కూడా ఎంత క్లియర్ గా ఉన్నాయో చూడండి. శివబాబా ఈ బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేస్తున్నారు. ऐसे तो नहीं, कृष्ण द्वारा विष्णु द्वारा स्थापना करते हैं। बाप आते ही है ब्रह्मा द्वारा स्वर्ग की रचना। बाप आए हैं साधारण तन में। यही पतित दुनिया, एक भी पावन नहीं। जबकि पहले नंबर वाले लक्ष्मी नारायण भी पतित बनते हैं। जो पावन थे वही पतित बने हैं, सारी डिनास्टी सहित। అయితే బాబా అర్థం చేస్తున్నారు, కృష్ణుడి ద్వారా స్థాపన చేస్తారని, విష్ణు ద్వారా స్థాపన చేస్తారని అయితే కాదు. కొత్త ప్రపంచాన్ని కేవలం బ్రహ్మ ద్వారానే స్థాపన చేస్తారు. మరి తండ్రి వచ్చింది బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచించటం కోసం. మరి తండ్రి వచ్చారు సాధారణమైనటువంటి తనువులు. అయితే ఇది పతిత ప్రపంచం. ఒక్కరు కూడా పవిత్రమైన వారు లేరు. ఎప్పుడైతే మొట్టమొదటి నెంబర్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణలు కూడా పతితంగా అవుతారు. ఎవరైతే పవిత్రంగా ఉండేవారో వాళ్ళే ఇప్పుడు పతితంగా అవుతారు. మొత్తం పతితంగా అవడం అంటే ఒక్క లక్ష్మీనారాయణే అవుతారని కాదు, వారి వంశం మొత్తం అంటే సూర్య వంశం మొత్తం పతితంగా అవుతుంది. అయితే మీరు తెలుసుకున్నారు, हम जो द्वितीय धर्म वाले थे वो अब सूत्र धर्म वाले बन गए हैं। बल अमेरिका आदि में बड़े बड़े शाहूकार रहते हैं, परंतु सतयुग के सामने అమెరికా కుచ్ బి నహి. అయితే బాబా ఏమంటున్నారంటే, ఏ దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవాళ్ళమో ఇప్పుడు మనమే శూద్ర వర్ణస్తులుగా అయిపోయాం. అయితే బాబా అంటున్నారు, అమెరికా చూడండి అంటే మంచి ధనవంత ప్రపంచం అంటారు కదా. అయితే బాబా అంటున్నారు, కానీ సతయుగం ముందు ఈ అమెరికా కూడా ఏమీ కానే కాదు అంటున్నారు. ఏ సబ్ పిచాడి మే బనే హై, ఇవన్నీ అంతిమంలో కూడా తయారయ్యాయి. బాప్ अल्पकाल का बाप का है, विनाश तो होना ही है। तुम बच्चों को बड़ा अच्छा नशा रहना चाहिए। बाप जो हमको स्वर्ग का मालिक बनाते हैं उनको हम बच्चे याद ना करें, कितना वंडर है. అయితే బాబా అంటున్నారు, ఈ అమెరికా ఇవన్నీ ఇప్పుడిప్పుడు తయారైనవి కదా, ఇవన్నీ అల్పకాలికమైనటువంటి ఆడంబరాలు, వినాశనం అయితే తప్పకుండా అవ్వాల్సిందే. అయితే పిల్లలు మీకు చాలా మంచి నశ ఉండాలి. అంటే బాబా అంటున్నారు, ఏ తండ్రి అయితే మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నారు ఆ తండ్రిని పిల్లల్ని స్మృతి చేయకపోవడం అంటే ఎంత అద్భుతం చూడండి. స్వర్గానికి యజమానులుగా తయారు చేసే తండ్రిని మనం స్మృతి చేయలేకపోతున్నామంటే ఎంత అద్భుతము. మాయా యాద్ కర్నే నహీ దేతి, మాయ స్మృతి చేయనివ్వదు. तुम बच्चे अभी ऐसे कहते हो बाबा माया हमको याद करने नहीं देती है। अरे बाबा, जो तुमको 21 जन्मों के लिए स्वर्ग का मालिक बनाते हैं उनको तुम याद नहीं कर सकते हो। प्रजा भी तो स्वर्ग का मालिक बनती है ना, सब सुखी रहते हैं। अभी तो सब दुखी है। प्राइम मिनिस्टर, प्रेसिडेंट आदि को तो रात दिन चिंता लगी रहती है। लड़ाई आदि में कितने मरते रहते हैं। तुम जानते हो महाभारत लड़ाई भी मशहूर है, परंतु उसमें क्या हुआ था ये किसकी बुद्धि में नहीं है. అయితే బాబా అర్థం చేస్తున్నారు,
వినాశనం అయితే తప్పకుండా జరగాల్సిందే. పిల్లలు అంటారంట, బాబా మాయ మమ్మల్ని అసలు స్మృతే చేయనివ్వనివ్వట్లేదు. అయితే బాబా చెప్తున్నారు, బాబా 21 జన్మల కోసం మనం స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తున్న తండ్రిని స్మృతి చేయలేరా అని బాబా అడుగుతున్నారు. ప్రజలు కూడా స్వర్గానికి యజమానులుగా అవుతారు కదా, అందరూ సుఖీగా ఉంటారు. ఇప్పుడైతే చూడండి అందరూ దుఃఖీగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టరు, ప్రెసిడెంట్ రాత్రి పగలు వాళ్ళకి చింత ఉంటూ ఉంటుంది, ఏదో ఒక చింత. అయితే యుద్ధం మొదలైన వాటిలో అందరూ మరణించవలసిందే. మీరు తెలుసుకున్నారు, మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధి చెందింది. కానీ అందులో ఏం జరిగింది, తర్వాత ఏమవుతుంది అన్నదైతే ఏమీ లేదు అంటున్నారు. అది ఎవరి బుద్ధిలో కూడా లేదు. तुमको बाप ने बुद्धि में बिठाया है, महाभारत की लड़ाई में सब मर गए, कितनी बड़ी मनुष्य सृष्टि है, आत्माओं का भी जाड़ है, जाड़ पहले नया होता है तो बहुत छोटा होता है, फिर वृद्धि को पाता जाता है। तुम जानते हो पहले जब डिटी दम था तो कितना छोटा जाड़ था, आदि सनातन देवता दम था, अब कितने वैरायटी धर्म है। इस महाभारत लड़ाई द्वारा इन सब का विनाश होना ही है, परंतु ये ज्ञान कोई में है नहीं, बल कहेंगे ये वही लड़ाई है, परंतु इससे क्या होना का है ये पता नहीं। అయితే బాబా అర్థం చేస్తున్నారు, ఎవరి బుద్ధిలో అయితే లేవో బాబా ఆ విషయాన్ని మన బుద్ధిలో కూర్చోబెడుతున్నారు. ఈ మహాభారత యొక్క యుద్ధంలో అందరూ మరణించాల్సిందే. ఇది ఎంత పెద్ద మనుష్య సృష్టి. ఆత్మల యొక్క వృక్షం కూడా ఉంటుంది. ఈ వృక్షము మొదట కొత్తగా ఉంటుంది. కొత్తగా ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే మీరు తెలుసుకున్నారు, ఎప్పుడైతే దేవీ దేవత ధర్మం ఉండేదో ఈ వృక్షం చాలా చిన్నగా ఉండేది. ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు చూడండి ఎన్ని వెరైటీ ధర్మాలు అయిపోయావు. ఈ మహాభారత యుద్ధం ద్వారా అందరి యొక్క వినాశనం అవ్వాల్సిందే. కానీ ఈ జ్ఞానం ఎవరిలో కూడా లేదు. భలే అంటారు, కానీ ఈ యుద్ధం ఎందుకు, ఈ యుద్ధం ద్వారా ఏం జరుగుతున్నది అన్నది ఎవరికి తెలియదు. మీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. जानते हो विनाश होना है, इसलिए महाभारत की लड़ाई के पहले अपना वर्षक तो ले लेवे। बात तो बड़ी सहज है, पवित्र बनो और बाप को याद करो। बहुत बच्चियां के ऊपर अत्याचार होते हैं, तो माताओं को संगठन होना चाहिए एक दो को बचाने के लिए। అయితే బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. జ్ఞానం అనే వెలుగు ఇప్పుడు లభించింది. మీరు తెలుసుకున్నారు వినాశనం అవ్వాల్సిందే. అందుకే ఈ మహాభారత యుద్ధం జరగడానికి ముందే మనం తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకో. విషయం అయితే చాలా సహజమైంది. పవిత్రంగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి. పిల్లల పైన చాలా అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. అయితే బాబా అంటున్నారు, ఇలాంటి అత్యాచారాలు ఎవరిపైన అయితే జరుగుతుంటాయో వాళ్ళని రక్షించడం కోసమైతే మాతల యొక్క సంఘటన అనేది కావాలి. परंतु ఆత్మాభిమాని జరూర్ బన్నా పడే. ఈ మాతల సంఘటన ఎలాంటి సంఘటన కావాలంటే ఆ మాతలందరూ కూడా ఆత్మాభిమాని స్థితిలో ఉండే పురుషార్థం చేసి ఉన్నవారై ఉండాలి. హమే బాప్ కో యాద్ కర్నా హే, పవిత్ర బన్నా హే. మేము తండ్రిని స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి. హమ్ స్వదర్శన చక్రధారి హే, ఏ నషాతో రైనా చాహి. మేము స్వదర్శన చక్రధారులము, మా స్వయాన్ని మేము దర్శించుకునేటటువంటి వాళ్ళము అన్న నశ ఉండాలి. हम रचयिता बाप और रचना के चक्र को जानते हैं, अभी हमको बाप से नई सतयुग का वर्षा लेना, हम 84 जन्म कैसे लेते हैं ये समझाते रहो. అయితే బాబా అంటున్నారు, మనం తండ్రి నుండి కొత్త ప్రపంచం యొక్క స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. రచయిత అయిన తండ్రిని చక్రాన్ని స్మృతి చేయాలి. మనం ఎలా 84 జన్మలు తీసుకుంటున్నామని బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. అయితే తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క పాపాలు భస్మం అవుతాయి. పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాల్సిందే. పవిత్రము అనగా పావనము. ఈ కామం మహాశక్తి.
हमने 84 जन्म का चक्र पूरा किया, अब बाप से वर्षा लेना है। बाप कहते हैं मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे, यह तो आते ही है రిఫ్రెష్ होने. బాబా అంటున్నారు 84 జన్మల యొక్క చక్రాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకో. తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క వికర్మలు వినాశనం అవుతాయి. ఇక్కడికైతే వస్తున్నాం దేనికోసం అంటే రిఫ్రెష్ అవటానికి. मुझ बाप को याद करो, 21 जन्मों को वर्षा लेना है, कोई में भी मोह की रग नहीं रहनी चाहिए, नष्टो मोहा बनना है, इस शरीर में भी मोह ना रहे. यह तो पुरानी चमड़ी है, परंतु इसकी संभाल रखनी होती है, जो पढ़ाई पढ़ सके. तकलीफ होती है तो छत्ती लगानी पड़ती है. तुम जानते हो ये पुराना सड़ा हुआ शरीर है, इनका कुछ ना कुछ होता रहता है, दुख आत्मा को होता है. जानते हो अब तो ये शरीर छोड़ना है, योग बल से इनको कमाना है, बाप को याद करते रहना है, अपने को आत्मा समझकर बाप को याद करना है, बस. और कोई लौकिक संबंध भी याद नहीं आना चाहिए. అయితే బాబా అంటున్నారు తండ్రిని నన్ను స్మృతి చేయండి, 21 జన్మల యొక్క వారసత్వాన్ని తీసుకో. ఎవరిపై కూడా మోహం అనేది ఉండకూడదు, నష్టం మోహులుగా అవ్వాలి. ఈ శరీరంపై కూడా ఎలాంటి మోహం అనేది ఉండకూడదు. అయితే బాబా అంటున్నారు ఇది పాత శరీరం, దీన్ని కూడా కొంచెం సంభాళించుకుంటూ ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే కదా మనం ఇప్పుడు పురుషార్థం చేయాలి, ఈ చదువును చదువుకోవాలి, ఇది లేకపోతే అవ్వదు కదా. అందుకని దీన్ని కొంచెం సంభాళించుకోవాలి. అలా అని చెప్పి దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని బాబా చెప్పట్లేదు. అయితే బాబా అంటున్నారు ఇది పాతది కదా, ఏదో ఒక కష్టం అనేది కలుగుతూ ఉంటుంది. మీరు తెలుసుకున్నారు ఇది బాగా నలిగిపోయి చిదిగిపోయినటువంటి శరీరం, ఎందుకంటే జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పాత పడిపోయింది. దీనికి ఏదో కొంచెం అవుతూ ఉంటుంది, దుఃఖం అనేది ఆత్మకే కలుగుతుంది కదా. అయితే బాబా అంటున్నారు ఈ శరీరాన్ని ఇప్పుడు విడిచిపెట్టాలి, యోగ బలం ద్వారా దీన్ని జాగ్రత్తగా చేసుకోవాలి, తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి, అంతే అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు లౌకిక సంబంధికుల్ని ఇంకెవరిని కూడా గుర్తు చేసుకోకూడదు. मैं देह नहीं आत्मा हूं. बाप कहते हैं मैं तुम आत्माओं को वर्षा देने आया हूं, आत्मा पवित्र होगी तब फिर शरीर भी अच्छा मिलेगा. అయితే బాబా అంటున్నారు ఆత్మలైన మీకు నేను వారసత్వం ఇవ్వటానికి వచ్చాను. ఎప్పుడైతే ఆత్మ పవిత్రం అవుతుందో అప్పుడు శరీరం కూడా మంచిదే దొరుకుతుంది. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. तुम जानते हो अभी हमारी आत्मा पावन बननी है, हम पावन थे तो इन लक्ष्मी नारायण जैसे थे. इन लक्ष्मी नारायण ने 84 जन्म लिए, सारी सूर्यवंशी डिनाइस्की ने 84 जन्म लिए. चंद्रवंशी के लिए 84 जन्म नहीं कहेंगे. हाँ, जो सूर्यवंशी में पहले पहले दास दासी बनते होंगे वही फिर त्रेता में कुछ मर्तबा पाते, उनको 84 जन्म कहेंगे. राजा रानी प्रजा जो भी दास दासी आदि सूर्यवंशी में आते हैं वही 84 जन्म लेते हैं. ऐसे ऐसे अपने से बातें करने. అయితే బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు మన యొక్క ఆత్మ పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా ఉన్న మనమే ఈ లక్ష్మీనారాయణ సమానంగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణ కూడా 84 జన్మలు తీసుకుంటారు. మొత్తం సూర్యవంశం అంతా 84 జన్మల్ని తీసుకుంటుంది. చంద్రవంశీయుల కోసం 84 జన్మలు అని అనటానికైతే లేదు. ఎవరైతే సూర్యవంశంలో మొట్టమొదట దాసదాసీలుగా అవుతారో వారే మరల త్రేతాయుగంలో ఏదో ఒక పదవి పొందుతారు. వారికి 84 జన్మలని చెప్పడం జరుగుతుంది. రాజా రాణి ప్రజలు ఎవరైతే ఉన్నారో దాసదాసి అందరూ సూర్యవంశంలోకి వస్తారో ఆ సూర్యవంశంలోకి వచ్చిన వాళ్ళందరూ 84 జన్మల్ని తీసుకుంటారు. ఇలా మీతో మీరు విచార సాగర్ మథనం చేసుకుంటూ మాట్లాడుకోవాలి. हम 84 जन्म कैसे लेते हैं, विचार सागर मंथन करना चाहिए. जितना हो सके बाप का और वर्षे को याद करते रहो. चलते फिरते समझो कि हम बाबा के बच्चे हैं. कोई भी मिले तो उनको बाबा का परिचय देना है. इन चित्रों में सारी नॉलेज है, सब बताना है.
बाबा आया हुआ है ब्रह्मा तन में, हम सब ब्रह्म कुमार कुमारियां है ना, हम बीके को स्वर्ग का मालिक बनाने बाबा आया हुआ है। सब आत्माओं का बाप एक है, हम ब्रह्म कुमार कुमारियां हैं। अपने अपने कार्ड भी दिखा सकते हैं, कहा ऑफिस आदि में भी कार्ड दो, परंतु समझ नहीं सकेंगे कि पीके कौन है। अनेक प्रकार के विघ्न आते हैं, गवर्नमेंट को भी समझाया जाता है हमारी ये फैमिली है। అయితే బాబా అంటున్నారు ఎంత వీలుంటే అంత తండ్రిని, తండ్రి ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. విచార సాగర్ మంత్రం చేస్తూ ఉండండి. నడుస్తూ తిరుగుతూ ఇది అర్థం చేసుకోండి, నేను భగవంతుని యొక్క సంతానాన్ని. ఎవరైనా మీకు కలుసుకున్నారనుకోండి, వారికి కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ చిత్రాల యొక్క మొత్తం జ్ఞానం మీ పైన ఉండాలి, మీరు అందరికీ అర్థం చేయించాలి. బాబా వచ్చారు ఈ బ్రహ్మ తనువులో, మేము బ్రహ్మ కుమార్ కుమారీలము. బీకేలైనా మనం స్వర్గానికి మాలికలుగా తయారు చేయటం కోసం తండ్రి వచ్చారని మనకి చెప్పాలి ఈ విషయం అంటున్నారు బాబా. ఆత్మలైన మన అందరికీ కూడా తండ్రి ఒకరే, మనందరం బ్రహ్మ కుమార్ కుమారీలు. అయితే బాబా అంట మీ కార్డు చూపించవచ్చు అంటున్నారు. ఆఫీసెస్ లో కూడా కార్డు ఇవ్వండి, కానీ అర్థం చేసుకోలేరు బీకే ఎవరు అని. అనేక రకాలైన విఘ్నాలు వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ కూడా మీరు అర్థం చేయించండి, మాది ఒక ఫ్యామిలీ, दादा है, बाबा है, दादा द्वारा हम वर्ष ले रहे हैं, ये याद रखने से खुशी रहनी चाहिए। मिल्कियत तो दादे की है, पोत्रे को हक है, पूरा हिस्सा बांट कर लेते हैं. అయితే బాబా అంటున్నారు తాత ఉన్నారు, తండ్రి ఉన్నారు, తాత ద్వారా మన వారసత్వాన్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాము. ఈ స్మృతి ఉంచుకోవటం ద్వారా ఖుషి అనేది ఉంటుంది. అయితే తాత యొక్క వారసత్వానికి హక్కుదారులు మనమలే అవుతారు కదా, పూర్తిగా పంచి పెడతారు అంటున్నారు బాబా. పూర్తి వారసత్వాన్ని మనం తీసుకోవాలి అంటున్నారు బాబా. तुम भी जानते हो शिव बाबा से ब्रह्मा द्वारा हम वर्षा लेते हैं, ये याद रखना चाहिए. पढ़ना है और फिर पढ़ाना है, ये बाप का फर्ज है बच्चों की पालना करना. जब तक कुमार कुमारी बालिक ना बने, बाप को उनकी संभाल करनी है. बच्चों का काम है पढ़ना, पढ़ते हैं अपने पैरों पर खड़ा होना चाहिए. तुम जानते हो बाबा हमको पढ़ा रहे हैं 21 जन्मों के लिए, फिर हम अपने पैरों पर खड़े रहेंगे. जितना पढ़ेंगे उतना ऊंच पद पाएंगे. तुम खुद कहते हो कि हम यहाँ आते हैं श्री लक्ष्मी श्री नारायण बनने. ये सत्यनारायण की कथा है ना, कोई को तो पता नहीं है कि ये लक्ष्मी नारायण 84 जन्म कैसे लेते हैं. అయితే మీరు తెలుసుకున్నారు శివబాబా ద్వారా శివబాబా బ్రహ్మ ద్వారా మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇది స్మృతిలో ఉంచుకోవాలి, చదవాలి, చదివించాలి. ఇది తండ్రి యొక్క కర్తవ్యం ఏంటంటే పిల్లల్ని పాలించటం. ఎప్పుడైతే కుమార్ కుమారీలు ఉంటారో వాళ్ళు పెద్దవాళ్ళు అయినంత వరకు కూడా వాళ్ళని సంభాళించవలసి వస్తుంది. పిల్లల పని చదువుకోవటం, చదువుకునేది దేనికోసం అంటే తమ కాళ్ళపై తాము నడవటం, అది నిలబడడం కోసం. మీరు తెలుసుకున్నారు బాబా మనకి ఇప్పుడు చదివిస్తున్నారు. ఈ సంగమ యుగం అంతా ఏంటంటే బాబా మనకి పాలన ఇస్తూ ఉన్నారు. అది కూడా దేనికోసం అంటే 21 జన్మల కోసం. అందుకే మనం ఇప్పుడు చదువుకోవాలి, తర్వాత మీ కాళ్ళపై మీరు నిలబడతారు. సతయుగంలో మన కాళ్ళపై మనం నిలబడతాం, అక్కడ ఎవరు చదివించాల్సిన పని అయితే ఉండదు. ఎంత చదువుకుంటారో ఈ సమయంలో అంత ఉన్నత పదవిని పొందుతారు. అంటే బాబా అంటున్నారు మీరు స్వయం చెప్తారు కదా, మేము ఇక్కడికి వచ్చాము శ్రీ లక్ష్మి శ్రీ నారాయణుడిగా అవటం కోసం. ఇది సత్యమైన సత్యనారాయణ కథ. ఈ సత్యమైన సత్యనారాయణ కథ గురించి అయితే ఎవరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణ 84 జన్మలు ఎలా తీసుకుంటారో కూడా ఎవరికి తెలియదు. రాధే కి భగత్ होंगे तो कहेंगे राधे हाजिर हाजूर है, जिधर देखो राधे ही राधे है, कृष्ण ही कृष्ण है, शिव ही शिव है. ये गुडदानी कर दी है. ईश्वर राधे कृष्ण सब सर्वव्यापी है, ये सब ईश्वर के रूप है. भगवान ने ये रूप धारण किया है. जिधर देखो उधर तू ही है, बिल्कुल ही बेसमझ बन पड़े. यह विकारी पतित दुनिया, सतयुग के निर्विकारी पवित्र दुनिया, वॉइसलेस वर्ल्ड का अर्थ ही है स्पत. कहते हैं वहां बच्चे तो है ना,
वो कैसे पैदा होंगे? బస్ సవాల్ ही ये पूछेंगे. అంటే బాబా అంటున్నారు, రాధ భక్తులు ఉన్నారనుకోండి, రాధ భక్తులు అంటారు, ఎక్కడ చూసినా రాధే రాధ అని. ఎక్కడ చూసినా రాధే రాధ, కృష్ణే కృష్ణ, శివుడే శివుడు అని అంటారు. మొత్తం కలగాపులగం చేసేస్తారు అన్నారు బాబా. ఈశ్వరుడు, రాధ, కృష్ణ అందరూ సర్వవ్యాపిలే. అందరూ ఈశ్వరుని యొక్క రూపాలే. భగవంతుడు ఈ రూపాన్ని ధారణ చేసుకొని వచ్చారు. ఎక్కడ చూసినా రాధే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తున్నారు. పూర్తిగా తెలివిహీనులుగా అయిపోయారు. ఇది వికారి పతిత ప్రపంచం. సతయుగం అనేది నిర్వికారి పవిత్ర ప్రపంచం. అది అంటే బాబా అంటున్నారు, స్వర్గము అంటేనే వికారాలు లేనటువంటి ప్రపంచము. వికారాలు లేనటువంటి ప్రపంచాన్ని స్వర్గం అని అంటారు అంటున్నారు బాబా. అడుగుతూ ఉంటారంట, పిల్లలు ఉంటారు కదా అక్కడ, ఎలా పిల్లలు జన్మ తీసుకుంటారు? కేవలం ఇలాంటి క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు. కహెంగే బచ్చే నహీ పైదే హోంగే తో సృష్టి కైసే బడేగి. అడుగుతారంట, పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది అని. हर साल आदमशुमारी का हिसाब निकालते हैं थे कितने जास्ती मनुष्य हुए, ये नहीं बताते कि इतने मरे हैं. ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు తయారు చేస్తారు కదా, అయితే జనాభా లెక్కలు తయారు చేసేటప్పుడు ఎంతమంది పెరిగారనేది చూస్తారు కానీ ఎంతమంది మరణించారన్నది చూడు. तो बच्चों को पहले तो अपना कल्याण करना, मैं आत्मा हूँ, पहले तो ये निश्चय करो, बाबा को याद करना. अंतकाल जो नारायण सिमरे, अब नारायण सिमरे ये अक्सर झूठे लिखे हैं. अंतकाल जो शिव बाबा सिमरे, उसी चिंता में जो मरे सो स्वर्ग का नारायण बने. अंतकाल नारायण क्यों कहते हैं? समझते हैं कृष्ण ने ज्ञान दिया था तो भला कृष्ण को सिमरेना. అయితే బాబా అంటున్నారు, మొదట పిల్లలు తమ కళ్యాణం తాము చేసుకోవాలి, తమపై తాము దయ చూపించుకోవాలి. నేను ఆత్మను అన్న ఈ విషయాన్ని మొదట పక్కా చేసుకోండి. బాబాని స్మృతి చేయాలి. మామూలుగా అయితే రాశారు, అంతిమంలో ఎవరైతే నారాయణ్ని స్మరిస్తారో అని రాశారు. కానీ ఈ నారాయణ యొక్క స్మరణను ఏదైతే రాశారో ఇది అసత్యమైన అక్షరం. అంతిమ సమయంలో ఎవరైతే శివ బాబాను స్మరిస్తారో అంతిమతే సోగతే. ఈ చింతలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు స్వర్గంలో నారాయణుడిగా అవుతారు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, అంతిమ సమయంలో నారాయణుడు అని ఎందుకు అంటారో తెలుసా? సమస్తే హే कृष्ण ने ज्ञान दिया था जो भला कृष्ण को सिमरेना, कृष्ण को याद करते हैं. नारायण का किसको पता नहीं है. कृष्ण की जयंती मनाते हैं, भले राधा की जयंती कहा, कृष्ण का जन्म मनाते हैं, नारायण का कहा. वर्ल्ड के किंग क्वीन लक्ष्मी नारायण का किसको पता ही नहीं. ప్రజాపిత బ్రహ్మ కే ముఖ వంశావళి హోంగేనా. అంటే బాబా అంటున్నారు, అంతిమ సమయంలో నారాయణ్ణి స్మరించాలని ఎందుకంటారు? ఏమనుకుంటారంటే కృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, భలే అందుకే కృష్ణుడిని స్మరించాలి కదా, అంతిమ సమయం కృష్ణుడిని స్మృతి చేయాలి అని అనుకుంటారు. నారాయణుడి గురించి ఎవరికి తెలియదు. కృష్ణుని యొక్క జయంతి జరుపుకుంటారు, శ్రీకృష్ణాష్టమి. మరి రాధ జయంతి ఎక్కడ? కృష్ణుని యొక్క జన్మ జరుపుకుంటారు, మరి నారాయణుడిది ఎక్కడ? ప్రపంచం యొక్క రాజు రాణి లక్ష్మీనారాయణ గురించి అయితే యథార్థంగా ఎవరికి తెలియదు. ప్రజాపిత బ్రహ్మాకే ముఖ వంశావళి హుంగేనా కహగై. మరి ప్రజాపిత ముఖ వంశావళి ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అయితే బ్రాహ్మణ దేవీ దేవత నమః, మామూలుగా అంటారు కదా బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని. బ్రహ్మ ముఖ వంశావళి ఉన్నారనే కదా. बच्चे समझते हैं ब्रह्मा द्वारा शिव बाबा ब्राह्मण धर्म स्थापन करते हैं. ब्राह्मण धर्म ब्रह्मा ने नहीं रचा परंतु शिव बाबा ने रचा, ये तो अभी ब्रह्मा बना है. ते बाबा అంటున్నారు, పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు, బ్రహ్మ ద్వారా శివ బాబా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేశారు. బ్రాహ్మణ ధర్మం బ్రహ్మ ద్వారా రచింపబడలేదు, శివ బాబా బ్రహ్మ ద్వారా రచించారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు మీరందరూ కూడా అంటున్నారు బాబా. ఈ బ్రహ్మ కూడా బ్రాహ్మణుడిగా అయ్యారు కదా ఇప్పుడు. అచ్చా మీఠే మీఠే సిక్కిలాతే బచ్చం ప్రతి
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार, धारण కోసం मुख्य सारांशम। फर्स्ट पॉइंट, इस पुराने शरीर में रहते पढ़ाई पढ़कर 21 जन्मों के लिए कमाई करनी है, इसलिए इसकी संभाल करनी है, बाकी इसमें रग नहीं रखनी है। ते బాబా అంటున్నారు, ఈ పాత శరీరంలో ఉంటూ ఈ చదువును చదువుకుంటూ 21 జన్మల కోసం సంపాదన చేసుకోవాలి. ఈ పాత శరీరంలో ఉంటూ చదువును చదువుకుంటూ 21 జన్మల కోసం సంపాదన చేసుకో. కావున ఈ శరీరాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా సంభాళించుకోవాలి. కావున ఈ శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా సంభాళించుకోవాలి. అంతేగాని దీనిపైన మోహం అనేది, శరీరం పైన ఆకర్షణ అనేది ఉంచుకోకూడదు. ఈ శరీరం పైన మోహం గాని ఆకర్షణ గాని ఉంచుకోకూడదు. నిన్న కూడా బాబా చెప్పారు కదా, ఫ్యాషన్స్ వేసుకుంటూ ఉంటారు, ఫ్యాషన్ల వైపు చాలా మంది పెడుతూ ఉంటారు. ఎంత మేకప్స్ కోసం అని, దీనికోసం అని ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు. అలా మన శరీరాన్ని మాత్రం పెట్టుకోకూడదు. ఈ చదువు చదవటం కోసం, పురుషార్థం చేయడం కోసం ఈ శరీరం యొక్క ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా సంభాళించుకోవాలని చెప్తున్నారు. సెకండ్ పాయింట్, ऐसा अभ्यास करना है जो अंतकाल में एक शिव बाबा की याद रहे. బాబా అంటున్నారు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అంటే బాబా అంటున్నారు, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అంటే అంతిమ సమయంలో ఒక్క శివబాబా స్మృతి ఉండాలి. అంతిమ సమయంలో ఒక్క శివబాబా స్మృతి ఉండేటటువంటి అభ్యాసం చేయాలి. दूसरे किसी भी चिंतन में नहीं जाना है. ఇంకే చింతలోకి వెళ్ళకూడదు. బాబా చెప్పారు కదా, ప్రపంచంలో వాళ్ళందరూ దుఃఖంతో స్మరిస్తూ ఉంటారు, మీరు కేవలం ప్రేమతో స్మరిస్తారు, మీకు ఇంకే చింత లేదు. అప్నా కళ్యాణ్ కర్నా హై, మీ కళ్యాణం మీరు చేసుకోవాలి. అంతిమ సమయంలో ఒక్క శివబాబా స్మృతి ఉండాలి. అలాంటి ఎక్సర్సైజ్ చేయాలి. ఒక్క బాబా స్మృతి నిలవాలి, ఇంకే చింత ఉండకూడదు, మీ కళ్యాణం మీరు చేసుకో. वरदानम, साकार रूप में बाप दादा को सम्मुख अनुभव करने वाले कंबाइंड रूपधारी भव. సాకార రూపంలో బాప్ దాదాను సన్ముఖంగా అనుభవం చేసుకునేటటువంటి, సాకార రూపంలో బాప్ దాదాను, శివబాబా బ్రహ్మబాబా ఇద్దరు కలిసి ఉండేటటువంటి బాప్ దాదాను సన్ముఖంగా అనుభవం చేసేటటువంటి కంబైన్డ్ రూపధారిగా కండి. కంబైన్డ్ రూపధారిగా కండి. जैसे शिव शक्ति कंबाइंड है, ऐसे पांडव पति और पांडव कंबाइंड है. అయితే బాబా అంటున్నారు, శివశక్తి ఎలా అయితే కంబైన్డ్ అని ఉందో అదే విధంగా పాండవపతి శివబాబా, పాండవులైన మనం కూడా कंबाइंड. जो ऐसे कंबाइंड रूप में रहते हैं, ఎవరైతే ఈ విధంగా కంబైన్డ్ రూపంలో ఉంటారో उनके आगे, వారి ముందు బాప్ దాదా సాకార్ में सर्व संबंधों से सामने होते हैं. అలాంటి వారి ముందు బాప్ దాదా సాకారంలో ప్రత్యక్షంగా సర్వ సంబంధాలతో ఎదురుగా ఉంటారు అన్నారు బాబా. अभी दिन प्रतिदिन और भी अनुभव करेंगे कि जैसे बाप दादा सामने आए, हाथ पकड़ा, बुद्धि से नहीं आंखों से देखेंगे, అనుభవం होगा. రోజు రోజుకి ముందు ముందు ఎలాంటి రోజులు వస్తున్నాయంటే మీరు ఎలాంటి అనుభవం చేస్తారు అంటే
బాప్ దాదా మన ఎదురుగా వచ్చినట్టు, మన చెయ్యి పట్టుకున్నట్టు, బుద్ధి ద్వారా కాదు, కళ్ళతో చూస్తారు. అలాంటి అనుభవం అనేది జరుగుతుందంట. అలాంటివి రోజులు వస్తాయి. బాబా ఏమంటున్నారంటే రోజు రోజుకి మీరు ఎలాంటి అనుభవం చేస్తారంటే, బాప్ దాదా ఎదురుగా వచ్చారు, చెయ్యి పట్టుకున్నారు, బుద్ధితో కాదు, కళ్ళతో చూస్తారంట. అనుభవం కూడా జరుగుతుంది. లేకిన్ కానీ सिर्फ एक बाप दूसरा ना कोई, ये पाठ पक्का हो, फिर तो जैसे परछाई घूमती है ऐसा बाप दादा आंखे से हट नहीं सकते. అయితే ఇలా జరగాలి అంటే దీనికోసం ఏ పాఠాన్ని పక్కా చేసుకోవాలి అంటే నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు. బాబా అంటున్నారు ఎలాంటి పాఠాన్ని పక్కా చేసుకోవాలంటే నాకు ఒక్క బాబా తప్పించి ఇంకెవరు లేరు. ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలంట. అప్పుడు ఈ పాఠం పక్కా అయినట్లయితే ఎలా అనిపిస్తుందంటే బాప్ దాదా మన కళ్ళ ముందు నుంచి మీరు తొలగించాలన్నా కూడా తొలగించాలి. ఒక నీడ రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుగా అనుభవం చేస్తారు. సదా సమ్ముఖి అనుభూతి హో, సదా నా సన్ముఖంగానే ఉన్నట్టుగా అనుభవం అనేది అవుతుంది అంటున్నారు బాబా. ఇలా ఉన్నప్పుడు బాప్ దాదా మన కంబైన్డ్ రూపంలో మన ఎదురుగానే ఉన్నట్టు అనుభూతి అనేది జరుగుతుంది అంటున్నారు. కానీ దీనికోసం ఏం చేయాలంటే నాకు ఒక్క శివబాబా తప్పించి ఇంకెవరూ లేరు అనే పాఠాన్ని పక్కా చేసుకోవాలి అంటున్నారు బాబా. స్లోగన్ మాయా జీత్ ప్రకృతి జీత్ बनने वाली श्रेष्ठ आत्मा है, స్వ కళ్యాణి వ విశ్వ కళ్యాణి. అయితే బాబా అంటున్నారు మాయా జీతులు ప్రకృతి జీతిగా అయ్యేటటువంటి శ్రేష్ఠ ఆత్మలే. మాయా జీతులుగా ప్రకృతి జీతులుగా అయ్యేటటువంటి శ్రేష్ఠ ఆత్మలే స్వ కళ్యాణి లేదా విశ్వ కళ్యాణీకారులు. మాయాజీత్ ప్రకృతి జీతిగా అయ్యేటటువంటి శ్రేష్ఠ ఆత్మలే స్వ కళ్యాణి లేదా విశ్వ కళ్యాణీకారులని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. అయితే ఈరోజు బాబా ఎక్కువగా ఏం చెప్తున్నారంటే ఈ మహాభారత యుద్ధం గురించి ఏదైతే వర్ణించారో ఈ మహాభారత యుద్ధం చాలా ప్రసిద్ధి చెందింది. అయితే బాబా ఏమంటున్నారంటే ఈ మహాభారత యుద్ధంలో ఈ పాత వృక్షం అంతా సమాప్తం అయిపోతుంది కాబట్టి యుద్ధానికి ముందే మనం ఏం చేయాలంటే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అంటున్నారు. అలాగే బాబా ఏమంటున్నారంటే ఈ పతిత ప్రపంచాన్ని పవిత్రంగా తయారు చేయడం కోసం నాకు మాతల యొక్క సంఘటన కావాలి. అయితే మాతల యొక్క సంఘటన కావాలి. ఆ సంఘటనలో ఉన్న మాతలు ఎలా ఉండాలి అన్నది అడుగుతున్నారు బాబా. వారు ఆత్మాభిమానిగా ఉండేటటువంటి పూర్తి పురుషార్థం చేసేవారుగా ఉండాలి. అలాగే వారికి పక్కా నిశ్చయం ఉండాలి, మేం పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయాలి, పతితంగా అవ్వకూడదు. నష్టమోహ గ్రూప్ అయి ఉండాలంట. ఎవరిపై కూడా మోహం అనేది ఉంచుకోకూడదు. ఈ మోహం చాలా నష్టం కలిగిస్తుంది అంటున్నారు బాబా. అలాగే బాబా చెప్తున్నారు ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు, మీరు జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఇదే నిశ్చయం ఉండాలి, అనంతమైన తండ్రిని నేను స్మృతి చేసి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. అయితే బాబా అంటున్నారు అర్ధకల్పం ఏ తండ్రిని అయితే మీరు స్మృతి చేశారో, ఏ భగవంతుడిని అయితే వెతుకుతూ వచ్చారో ఆ తండ్రి వచ్చారు మిమ్మల్ని కలవటం కోసం. అది కూడా మనకి ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దాని అనుసారంగా అంటున్నారు. అయితే బాబా అంటున్నారు అందరూ దుఃఖంగా స్మరిస్తారు, మీరైతే అలా స్మరించరు కదా అంటున్నారు. అయితే బాబా గడియ అర్థం చేస్తున్నారు ఏంటంటే నేను ఆత్మను, నేను అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, ఈ నశ ఉండాలి అంటున్నారు బాబా. మీరు శివబాబా దగ్గరకు వచ్చారు కదా, అయితే బాబా అంటున్నారు నేను సాధారణ తనువులోకే వస్తాను, అది కూడా కల్పపూర్వం అని, ఇది మర్చిపోకూడదు అంటున్నారు. కొంతమంది అంటూ ఉంటారు బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని. స్వర్గానికి మాలికలుగా తయారు చేసి ఆ తండ్రిని మర్చిపోకూడదు, మాయ మరిపింప చేసేస్తుంది అంటారు. మర్చిపోకూడదు కదా, ఇది ఎంత అద్భుతము అంటున్నారు బాబా. అయితే చూడండి గుప్త వేషంలో బాబా మనల్ని కలుస్తున్నారు, ఎంత ఖుషి ఉండాలి. బయట కూడా చూడండి పెద్ద వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు గుప్తంగా, బండా బజాయింపు వేస్తూ ఉంటారు, ఎంత ఖుషిగా చేస్తారు. భగవంతుడే మిమ్మల్ని కలవడానికి వచ్చారంటే మీకెంత ఖుషి ఉండాలి అంటున్నారు బాబా.
మనందరం బాటసారులం. శాంతిధామంలో ఉండేవాళ్ళం కదా! ఇక్కడికొచ్చాము పాత్రని అభినయించటం కోసం. బ్రహ్మ ద్వారా స్థాపన అనే గాని ఉంది గాని, కృష్ణుని ద్వారా, విష్ణువు ద్వారా అనేదైతే కాదు అంటున్నారు. ఇది పతిత ప్రపంచం కదా! ఒక్కరు పవిత్రమైన వారైతే లేరు అంటున్నారు. మీకు పక్కా నష ఉండాలి. మేము పవిత్రంగా ఈ పవిత్ర ప్రపంచాన్ని తయారు చేయాలి. అలాగే బాబా అంటున్నారు ఈ శరీరాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా సంభాళించుకోవాలి. చదవాలి, చదివించాలి. 21 జన్మల వారసత్వం తీసుకోవాలంటే శరీరం యొక్క సంభాళన అవసరము అంటున్నారు. లౌకిక సంబంధికులపై కూడా మీ స్మృతి అనేది వెళ్ళకూడదు. ఇంకే చింత ఉండకూడదు అంటున్నారు. ప్రపంచంలో చూడండి ప్రైమ్ మినిస్టర్ కి, ప్రెసిడెంట్ కి ఏదో ఒక చింత ఉంటుంది. నీకైతే ఏ చింత ఉండదు అంటున్నారు బాబా. ఖుషిగా మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. గవర్నమెంట్ కి చెప్పండి ఇది మా ఫ్యామిలీ, దాదా, తండ్రి అందరూ ఉన్నారు. మనం దాదా నుండి ఇప్పుడు వారసత్వం తీసుకుంటున్నాం కదా. అయితే రాధ భక్తులు, కృష్ణుని భక్తులు ఎక్కడ చూసినా అందరూ వారే ఉన్నారని అంటారు. అందరినీ సర్వవ్యాప్యులను చేస్తారు. అందరూ ఈశ్వరుని రూపాలని వాళ్ళు అంటూ ఉంటారు. మీకు తెలుసు కదా. అయితే బాబా ఈరోజు అంటున్నారు స్వర్గం అంటేనే వికారాలు లేనటువంటి ప్రపంచం. ఈ ప్రపంచంలో వాళ్ళందరూ ఒకటే అడుగుతారు, పిల్లలు ఎలా జన్మిస్తారు అక్కడ, పిల్లలు జన్మించకపోతే వృద్ధి ఎలా జరుగుతుందని అడుగుతూ ఉంటారు. అయితే బాబా అంటున్నారు బ్రాహ్మణులైన మీరున్నారు కదా, మీ యొక్క వంశం గురించి కూడా చెప్పండి. బ్రహ్మ ద్వారా బ్రహ్మముఖ వంశీయులుగా మీరు అయ్యారు కదా అంటున్నారు బాబా. అయితే బాబా ఇంకా అంటున్నారు ఈ పాత శరీరం ద్వారా సంపాదన చేసుకోవాలి. అలాగే ఈ కంబైన్డ్ రూపాన్ని గురించి కూడా బాబా చెప్తున్నారు. నాకు ఒక్క బాబా తప్పించి ఇంకెవరూ లేరు. ఎలా అయితే శివశక్తి కంబైన్డ్ చూపిస్తారు కదా, అర్ధనారీశ్వరుడు అని అంటారు. శివుడు పార్వతి కంబైన్డ్ గా ఉన్నట్టుగా. అలాగే మనం కూడా పాండవపతి పాండవులు కంబైన్డ్. అయితే ఎప్పుడు ఉంటుందంటే నాకు ఒక బాబా తప్పించి ఇంకెవరు లేరని గుర్తించుకున్నట్లయితే మన ఎదురుగా ఉన్నట్టు, మన చెయ్యి పట్టుకున్నట్టు, మన తోడులోనే ఉన్నట్టు, ఎదురుగానే ఒక నీడ రూపంలో తిరుగుతున్నట్టుగా అనుభవం చేస్తారు. ముందు ముందు అంత బాగా చూడగలుగుతారు అంటున్నారు బాబా. మాయాజిత్ ప్రకృతిగా అయ్యేటటువంటి శ్రేష్ఠ ఆత్మలే స్వ కళ్యాణీకారి, విశ్వ కళ్యాణీకారులని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. भूल कर एक बाबा को याद करो, सबको भूल कर एक बाबा को याद करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो, सबको भूल कर एक बाबा को याद करो, सबको भूल कर एक बाबा को याद करो, अपना जीवन आबाद करो, अपना जीवन आबाद करो। ये तन और ये धन साथ जाता नहीं है, ये तन और ये धन साथ जाता नहीं है, इस दुनिया में कोई साथ निभाता नहीं है, इस दुनिया में कोई साथ निभाता नहीं है, समय बड़ा है कीमती, समय बड़ा है कीमती, इसे ना बर्बाद करो, अपना जीवन